హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహార రాజా ఛానల్. ఈరోజు బిగ్ బాస్ నామినేషన్ జరుగుతున్నాయి. నైని పావని సెకండ్ నామినేషన్గా సీతుని నామినేట్ చేస్తుంది. ఆమె చెప్పే రీజన్ ఏమిటంటే, మీరు చీఫ్ అయిన తర్వాత గేమ్లో ఎక్కడా కనపడలేదు, మీరు గేమ్స్ ఆడటం మానేసి ఇతరులను ఆడిచ్చారు అని చెప్తుంది. సెకండ్ రీజన్ వచ్చి, మీరు నామినేషన్ ఫ్రెండ్స్కి చేస్తారు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తూ ఉంటారు, అలా ఎందుకు చేస్తున్నారు అని సెకండ్ రీజన్ అడుగుతుంది. థర్డ్ పాయింట్ వచ్చి, మీరు హౌస్లోకి వచ్చిన నన్ను సరిగ్గా వెల్కమ్ చేయలేదు, అది నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను అని చెప్తుంది. దానికి సీతు ఇచ్చే రీజన్ ఏమిటంటే, బిగ్ బాస్ అనేది పర్సనాలిటీ షో, ఇది టాక్ షో మాత్రమే కాదు. నేను చాలా మందిని గేమ్ ఆడటానికి పంపించాను. అది చీఫ్ యొక్క లక్షణం. చీఫ్ ఆడటమే కాదు, అందరిని ఆడిపించడం కూడా ఇంపార్టెంట్. మా క్లాన్ గేమ్లో ఆల్మోస్ట్ అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరికీ అవకాశాలు ఇచ్చాను నేను. నా మనస్తత్వం ఎలా ఏంటిదంటే, అందరికీ అన్నం తిని ఫుల్ కడుపు నిండిన తర్వాత నేను తినే రకాన్ని నేను. అలానే నేను మణికంఠకి, నైనికాకి, విష్ణుప్రియకి అందరికీ ఛాన్స్ ఇచ్చాను. దానివల్ల నేను ఆడలేకపోయాను, అది నా ఒక మిస్టేక్, అలా జరిగిపోయింది అని చెప్తుంది. అలానే ఫ్రెండ్స్ని నామినేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నాకున్న లాస్ట్ పాయింట్ వచ్చి విష్ణుతోనే ఉంది, మెయిన్ పాయింట్. అప్పటికి చెప్పాను, నేనేమన్నా అంటే, నువ్వు క్యాప్టెన్సీ టాస్క్కి సరిగ్గా పిచ్ చేయలేకపోతున్నావు అని చెప్పాను. కానీ అది అసలు రీజన్ కాదు. ఆమె 2-3 సార్లు నోరు జారి మాట్లాడింది. అది ఆ మాట చెప్తే విష్ణు బాధపడిద్దని అలా పిచ్చింగ్ అని మాట చెప్పాను అని విష్ణుప్రియకి సమాధానం చెప్పిద్ది. తర్వాత నేను ఎమోషనల్ పర్సన్నే. నా ఫ్రెండ్స్ నైనిక వెళ్ళిపోయింది కాబట్టి నేను ఆ బాధలో ఉన్నాను. నేను 5 వీక్స్ నుంచి నైనికతో చాలా కనెక్టెడ్గా